సుహాస్ గారు, ఏమండి? మాకు తెలుసు మీరు అలా చేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మొత్తానికి. అది ఎప్పుడో అన్నది మాకు తెలియదు, కానీ ఓకే. కాలేజ్ టైంలోనా లేకుంటే ఎలా జరిగింది అన్నది. నా పెళ్ళి ఆహా, మీకు ఆవిడ పరిచయం అవ్వడం కాలేజ్ టైం నుంచా లేకుంటే ఎలా? కాలేజ్ డిగ్రీ అప్పటి నుంచి అండి. ఓకే, సో చదువుకుంటూ అలా ప్రపోజల్ చేశారా, లేదంటే మీరు లాస్ట్ బెంచ్ స్టూడెంటా ఫస్ట్ బెంచ్ అని ఏంటి? లాస్ట్ బెంచ్ అండి. నా ఫేస్ చూస్తే ఫస్ట్ బెంచ్ అని ఎవరు నాకు చెప్పిన నంబర్ ఎవరు. ఓకే, సో అలా మీరు కూడా మెస్లో ఫైట్లు అవన్నీ చేసేవాళ్ళా, లేదంటే అప్పుడు కూడా ఇలానే సైలెంటా? అంటే డిగ్రీలో అంటే ఎవరు సైలెంట్గా ఉండరు. బట్ ఓకే, ఎప్పుడో డిగ్రీ కదండి, ఎందుకు. ఆ డిగ్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంటర్మీడియట్ నేను కూడా ఫెయిల్ అయ్యాను. ఇంటర్ 4 years అనుకుంటా. అదొకటే ఫెయిల్ అయ్యాను, మిగతా అన్ని పాస్ అయ్యాను. నైస్, థ్యాంక్ యూ. సో ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా తర్వాత చదువులో అలా ఫెయిల్ అయినా తర్వాత సక్సెస్ఫుల్ యాక్టర్స్ అవుతారని అలా చాలా మంది చెప్పలేమండి. నిరూపించారు. ఏమోనండి, నాకు అలా కలిసి వచ్చింది. చూస్తారేంటి, ఆయన ఎందుకు అందిస్తారు? అంటే ఏంటి క్వశ్చన్ అసలు? క్వశ్చన్ మీరు లాస్ట్ బెంచ్ స్టూడెంటా ఫస్ట్ బెంచ్ స్టూడెంటా? సో ఇలాంటి తుంటరి పనులు లాస్ట్ ఏమైనా బెంచ్ చేశారా? తుంటరి పంటలు చేసామండి. ఇంటర్మీడియట్-లోనే February 14th అప్పుడు మాది చైతన్య, నేను మ్మ్. విజయవాడలో February 14th రోజు మా బ్యాచ్ అందరూ కనపడకపోతే వీళ్ళకి లవర్స్ ఉంటారేమో అని అనుకుంటారని మేము విజయవాడలో ఓషన్ పార్క్కి వెళ్ళి ఎగ్గొట్టి మళ్ళీ సైకిల్స్ తీసుకోవడానికి కాలేజీకి వస్తే అందరు ఫాదర్స్ ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు కాలేజ్ ఎగ్గొట్టలేదు.